దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాననును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు తాము పడుతున్న కష్టాన్ని బట్టి, వెట్టి చాకిరిని బట్టి దేవునికి మొరపెట్టగా ఆయనే దిగి వచ్చినట్లుగా నిర్గమకాండము 3వ అధ్యాయము 7, 8 వచనాల్లో మనము చూస్తున్నాం. అలాగే దావీదు కూడా అబ్షాలోము నుండి పారిపోతున్న సందర్భంలో నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని కీర్తనలు 3వ కీర్తన 4వ చరణములో చెప్పడం మనం చూస్తున్నాం. మనకున్న ప్రతి ఇబ్బందిని బట్టి, కష్టాన్ని బట్టి, బలహీనతలను బట్టి దేవునికి మొర్రపెట్టినట్లయితే ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. నేనున్నానని ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఉన్న దేవుడు సమస్తమును మనకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా చేసే దేవుడు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయుండి మీ సమస్యలన్నిటి నుంచి విడిపించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మేము మొరపెట్టగా నేనున్నానని సమాధానమిచ్చే గొప్ప దేవుడవు. మీకన్నా మాకు సహాయము చేయగలిగిన వారు ఎవరున్నారయ్యా? మా ఆధారము, మా ఆశ్రయము మీరే ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులెల్లరినీ జ్ఞాపకము చేసుకొని వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు. దేవా, సమస్తమును ఎరిగిన దేవుడవు. వారి సమస్య, వారి ఇబ్బంది, వారి కష్టము ఎలాంటిదైనప్పటికీ కూడా నీ కృపచేత పరిష్కారమును మీరు చూపించండి. ఈ దినమంతటిని మాకు ఆశీర్వాదకరముగా మీరు చేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.